ఈ నెల 26 నుంచి వైఎస్ఆర్సీపీ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సింగనమలలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర 28న కడప జిల్లా ప్రొద్దుటూరులో, నవంబర్ 2న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె గుండా కొనసాగుతుందని అన్నారు. 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించనున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. బస్సు యాత్రలో బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు పాల్గొంటారని తెలిపారు. 6వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా, అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా, ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా మొదటి విడత జరగబోతోంది. ఇక్కడ కడపలో ప్రొద్దుటూరు, అదేవిధంగా అన్నమయ్యలో తంబలపల్లి నియోజకవర్గాలు మొట్టమొదట ఈ మొదటి విడతలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అక్కడ బస్సు యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి మన పేరు కూడా పెట్టుకొని దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది అక్కడ స్థానికులతో మమేకం కావడం, వారందరినీ కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో కలవడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభించడం, మనం ఎక్కడైతే నిర్దేశించిన స్థలం ఉంటుందో పబ్లిక్ మీటింగ్ కోసం, ఆ మీటింగ్ దగ్గరికి బస్సు యాత్ర సాగి అక్కడ 4 గంటల పైన ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి తప్పనిసరిగా 10,000 పైన ప్రజలందరూ కూడా హాజరయ్యే విధంగా శాసనసభ్యులు చర్యలు తీసుకుంటారు. ఇది